ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలకు నిలయం విశాఖ నగరం. ఇక్కడికి వచ్చే ప్రతి పర్యాటకులు తిరిగి ప్రయాణం అయ్యే వరకు ఎన్నో ప్రదేశాలను సందర్శిస్తారు. ఈ విశాఖపట్నంలో వాణిజ్యపరంగానే కాదు పర్యాటకంగానూ ఎంతో ప్రసిద్ధి చెందిన నగరం. ముఖ్యంగా విశాఖ సాగర తీరం అనేది ప్రత్యేకమైనది. ఇక్కడికి నిత్యం నగరవాసులే కాకుండా చాలామంది టూరిస్టులు సెలవులకు, స్పెషల్ అకేషన్స్కు పిల్లలతో సరదాగా గడిపేందుకు వస్తుంటారు. అంతేకాకుండా తెల్లవారుజామున వాకింగ్ మొదలు రాత్రి వరకు అందరూ సరదాగా సముద్ర తీరాన సేద తీరేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తారు. నిత్యం సందర్శకులతో రద్దీగా ఉండే విశాఖ సముద్ర తీరం ఏ చిన్నపాటి మార్పులు చోటు చేసుకున్నా ప్రజలు త్వరగా కనిపెడతారు. తాజాగా విశాఖలో ఓ అరుదైన సంఘటన జరిగింది. నగరంలోని సముద్రం ఉన్నట్టుండి వెనక్కి వెళ్లడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సముద్రం ఒడ్డు నుంచి 100 అడుగులు వెనక్కు తగ్గింది. గత 3-4 రోజులుగా సముద్రం కొంచెంగా వెనక్కి వెళ్తుందని స్థానికులు, మత్స్యకారులు చెప్తున్నారు. సముద్రం సమీప ప్రాంతాల్లో నివసించే వారికి ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. అయితే గత నెలలో సముద్రం చాలా ముందుకు ఉండేదని, ఇప్పుడు ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయిందని స్థానిక ప్రజలు ఆశ్చర్యపోతూ వ్యక్తం చేస్తున్నారు. ఇక విశాఖ సాగరం ఉన్నట్టుండి వెనక్కి పోవడంపై జపాన్లో భారీ భూకంప ప్రభావమో, సహజంగా అమావాస్య, పౌర్ణమి సమయాల్లో కలిగే వాతావరణ పరిస్థితుల కారణమో అని నగరవాసుల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక ఈ విషయంపై మెట్రాలజీ డిపార్ట్మెంట్ మాజీ ప్రొఫెసర్ రమేష్ మాట్లాడుతూ, జపాన్లో సంభవించిన భూకంపానికి దీనికి ఎటువంటి సంబంధం ఉండదని అన్నారు. కొన్నిసార్లు సముద్రం లోపల జరిగే అనేక కారణాలు, పరిణామాల వల్ల తీరాలపై ప్రభావం చూపిస్తాయని ఆయన తెలిపారు. కాగా సాధారణంగా ఇది టూరిస్ట్ సీజన్ కావడంతో ఎంతోమంది పర్యాటకులు విశాఖ సాగర బీచ్కు వస్తున్నారు. ఈ నేపథ్యంలో సముద్రం కాస్త లోపలకు వెళ్ళడంతో లోపల ఉండే సముద్రపు రాళ్లు కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలు అక్కడి ఫోటోలు తీసుకునేందుకు తెగ పోటీ పడుతున్నారు. మరి ఇలా ఉన్నట్టుండి విశాఖ బీచ్ వెనక్కు వెళ్ళడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.